ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు బుధవారం మార్చి 18వ తారీఖున ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు బుధవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 18వ తారీఖున బుధవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి సమయాన్ని వృధా చేయకుండా గడపడము, ఎటువంటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. కుంభరాశి వారికి రేపు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి. ఇతరుల ద్వారా మేలు పొందేటటువంటి అవకాశం ఎంతో కనిపిస్తుంది. ఇక మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు గొడవలు లేకుండా అందరితో ఈరోజు కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మంచి వారితో స్నేహము వలన మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఉద్యోగస్తులకు రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు రుణబాధలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాన మార్పులు, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజు కుంభరాశి వారు తగాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. మీకు రేపటి రోజు నిందారోపణలతో పాటుగా ఇంట్లో అకారణంగా కుటుంబంతో గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, అలాగే ప్రేమికుల మధ్య గొడవలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపు బుధవారం రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు భవిష్యత్తు గురించి ఆలోచనలు, అలాగే కొత్త కొత్త పరిష్కారాల గురించి విషయాల్లో ఇబ్బందులు, ఆటంకాలు అనేవి తొలగడము, అలాగే అనేక రకాల ప్రయత్నాలు చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పొచ్చు. ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఆభరణాల మీద మక్కువ ఏర్పడుతుంది. వస్త్ర లాభము బాగా కనబడుతుంది. అదేవిధంగా భర్తతో సౌఖ్యము మరియు కుటుంబంతో ఆనందము కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి చెందినటువంటి వ్యాపారులకు తమ వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవడం వల్ల మరియు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుడతారు. అలాగే గతంలో జరిగినటువంటి బాధల గురించి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. మీలో ఉండేటటువంటి బాధలు కానివ్వండి, కోపాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరియు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలు అనేవి నెరవేరడంతో పాటుగా మీరు ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా గడపడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు బుధవారం రోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తర్వాత కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బుధవారం రోజున కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేసుకున్నా కానీ, లేదా మీకు దగ్గరలో ఉండే ఆలయాన్ని దర్శించుకున్నా కానీ మీకు ఈ రోజంతా కూడా మరింతగా శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము వచ్చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.